వాక్యంలోనికి వెళ్దాం. ఈ 2025వ సంవత్సరం హితవత్సరమును ప్రకటించుకున్నాం. మనంతట మనమే ప్రకటించుకున్నాం. ఈ సంవత్సరం మన సంఘంలో అందరూ ఆధ్యాత్మికంగా బలపడి ఎదుగు నిమిత్తము దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాను. ఆధ్యాత్మికంగా మనం అందరము ఎదగాలి. రెండవది ఆలోచించినప్పుడు ఆర్థికంగా మన సంఘాలు బలపడాలి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా అందరము మనకు కలిగినది మనము సంపాదించిన దానితో మనము తృప్తిగా మరి బ్రతుకుడు దేవుడు కృపచూపులాగున ఆర్థిక లోటు ఏమీ లేకుండా మన 3 సంఘాలలో దేవుడు కార్యం చేయులాగున మనము ప్రార్థన చేస్తున్నాం. మూడవది ఆలోచించినప్పుడు సమాధానం, శాంతి సమాధానం మన కుటుంబాల్లో ఉండాలి. నెమ్మది మన కుటుంబాల్లో ఉండాలి. కలహాలు కానీ ఇంకొకటి లేకుండా అందరి పట్ల మనము ప్రేమ కలిగి సమాధానం కలిగి శాంతియుత జీవితము గడపడానికి దేవుడు కృపచూపులాగున ఈ 3 అంశాలు విషయంలో మనము ప్రార్థన చేస్తున్నాము. అది మన సంఘానికి క్షేమము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యము మనము వినేటప్పుడు ఆలోచనలోనికి వెళ్తూ ఉంటాం. ఏదో ఒక ఆలోచనలో బుర్రలోకి తెచ్చుకొని ఇక్కడే ఉంటాం, కానీ దాని మీద ఆలోచిస్తూ దాని గురించి ఆలోచించి ముందుకు వెళ్తాము. వాక్యాన్ని వినలేము. కొన్నిసార్లు వాక్యం వినలేము. ఇక్కడే ఉంటాం కానీ వాక్యం వినలేము. అటువంటి సందర్భాలు మనందరికీ ఎదురవుతాయి. నాతో పాటు ఇక్కడే ఉంటాం కానీ వేరే ఆలోచనలోకి మనం వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ చెప్పే వాక్యము మరి మనకు అర్థం అవ్వదు. కనుక మనం అందరం ఏం చేయాలంటే ఆ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి వాక్యం విందాము. పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం మాట్లాడతాడో ఆ మాటలు శ్రద్ధగా విని ఆ చొప్పున నేను జీవించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ వాక్యం మీద మన దృష్టి నిలుపుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కనుక ఈ యొక్క రాత్రికాలమందు ఉపవాస ప్రార్థన కూడికలో కొద్దిగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందామండి. 1 పేతురు పత్రిక, బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెరచి నోట్సులు రాసేవారు నోట్సులు రాయండి, మంచిది. తద్వారా ఎంతో దీవెన. నోట్స్ రాసిన దాన్ని బట్టి మరి ఎక్కువగా మనం హృదయంలో దాన్ని ఆ వాక్యాన్ని ఉంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అది మంచి పద్ధతి, లేక మంచి విషయం అది. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడు ఎవడు? మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడు ఎవడు అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్కుతో ఈ వాక్యం మనకు కనిపిస్తుంది. మనము మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండేటప్పుడు, ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్ అంటారు, మంచి విషయాల్లో ఇంట్రెస్ట్ కలిగి ఉండేటప్పుడు, ఇష్టపడేటప్పుడు, మంచి విషయాల్లో కుతూహలం కలిగి ఉండేటప్పుడు మనకి ఎవరు కూడా హాని చేయరు. చాలా అద్భుతమైనటువంటి వాక్యం. ఈ దినాల్లో మనకి చాలా అవసరమైనటువంటిది. భయంకరమైనటువంటి దినాలు సమాజంలో నెలకొని ఉన్నాయి. అక్రమము విస్తరిస్తుంది, అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. మత్తయి వార్తలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు
శిష్యులతో చెప్పినటువంటి మాట చాలా బలముగా నెరవేరుతుంది నేటి దినాలలో. అక్రమము విస్తరించటం వలన అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఇటువంటి దినాలలో ఈ వాక్యము మనకును మన సంఘానికి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఏమిటంటే అది, మీరు మంచి విషయములో ఆసక్తి గలవారై ఉంటే మీకు ఎవరు కూడా హాని చేయరు. మనుషులు చేయరు, సాతాను దగ్గరికే రాడు. ఏ విషయంలో ఇష్టం చూపించాలి? మంచి విషయాల్లో ఇష్టము చూపించాలి. ఏ విషయంలో కుతూహలం చూపించాలి? మంచి విషయాల్లో కుతూహలము చూపించాలి, ఇష్టపడాలి. ఆ విధముగా మనము జీవించినప్పుడు ఏమండి, మనకు ఎవరు కూడా హాని చేయరట. మనకి ఎవరు హాని చేయరు. హాని చేయవాడెవడు అని క్వశ్చన్ మార్కు. సమాధానం ఏంటంటే, మనము మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటే మనకి ఎవ్వరూ హాని చేయరు. కారణం ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క శుక్రవారము ఉపవాస దినమునందు ఆ మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండడం. ఏమిటి ఆ మంచి విషయాలు? బైబిల్లో మంచి విషయాలు ఉన్నాయా లేక కొన్ని ఉన్నాయా అని ప్రశ్నిస్తే, బైబిల్లో ఉన్నవన్నీ కూడా మంచి విషయాలే. బైబిల్లో ఉన్నవన్నీ కూడా మంచి విషయాలే. ఆ మంచి విషయాల్లో ఈ రాత్రి ఒక మూడింటిని మనము ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకుందాం. ఎంత అద్భుతమైన వాక్యం ఒకసారి గమనించండి. మంచి విషయంలో మనము ఇంట్రెస్ట్ కలిగి ఉంటే, కుతూహలము కలిగి ఉంటే, ఇష్టపడి ఉంటే మనకి ఎవరు కూడా హాని చేయరు. ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని దేవుడు ఈ రాత్రి మనకు ఇచ్చాడు. బైబిల్ విషయంలో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి, అన్నీ మంచి విషయాలే. కానీ ఒక మూడింటిని మనం ధ్యానం చేసుకుందాం. ఆ చొప్పున మనము సమాజంలో జీవిద్దాం. మనకి ఎవరు హాని చేయరు. దేవునికి స్తోత్రం. ఒకటవది, మంచి విషయాలలో ఆసక్తి గలవారైతే, మీరు మంచి విషయాల్లో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు? మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటే మనకి ఎవరు కూడా హాని చేయరు. ఏమిటి ఆ మంచి విషయాలు? ఒక మూడుని ధ్యానం చేసుకున్నప్పుడు, మొదటిది రోమాపత్రిక 13వ అధ్యాయము. రోమాపత్రిక 13వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. దేవునికి స్తోత్రం. ఇది ఒక మంచి విషయం. ఏమిటి ఆ మంచి విషయం అని అంటే, పొరుగు వారి విషయంలో ప్రేమ కలిగి ఉండడం. ఇది ఒక మంచి విషయం. పొరుగువారి విషయంలో మనము ప్రేమ కలిగి ఉండాలి. నీ పొరుగువారు ఎవరు? నీ పొరుగువాడు ఎవడు? నీ ఇరుగు పొరుగువారు ఎవరు? నీ గ్రామంలో ఉన్నవారు ఎవరు? నీతో కలిసి ఆ గ్రామంలో నివసించువారే నీ పొరుగువారు. దేవునికి స్తోత్రం. వారి విషయంలో దేవుడు ఎలా ఉండమని చెప్తున్నాడమ్మా? ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ కలిగి ఉంటే మనకి ఎవరు కూడా హాని చేయరు, మన జోలికి రారు. ఎందుకంటే మనము చూపేది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. మనము చూపేది దేవుని ప్రేమ. మన ఇరుగు పొరుగు వారి విషయంలోను, మన గ్రామం విషయంలోను. మనం ఉద్యోగాలు చేస్తాం కదండి. ఉద్యోగాలు చేసినటువంటి చోటున మనం పనులు చేయడానికి వెళ్తాం కదండి. మనం పనులు చేసేటటువంటి చోటున మన ఎదుటి వారిని మనము ప్రేమించేటటువంటి విధముగా మనము ప్రవర్తించినప్పుడు మనల్ని గౌరవిస్తారు, మనల్ని ప్రేమిస్తారు, మనకి ఎవరు కూడా హాని చేయరు. ఒక అద్భుతమైనటువంటి మాట. ఈ ప్రేమించడం అనేది తెలియకే ఈరోజు అనేక మంది కష్టాల్లోకి వెళుతున్నారు. ప్రేమ చల్లారిపోతుంది.
మనుషుల్లో ప్రేమ చల్లారిపోతుంది, రోజు రోజుకి తరిగిపోతుంది. ద్వేషము, పగ, స్వార్థము, ధనాపేక్ష, చెడు అలవాట్లు, ఇవన్నీ మనుష్యుడు కలిగి ఉన్న కారణాన ప్రేమ చల్లారిపోతుంది, అక్రమము విస్తరిస్తుంది. మనము సమాజంలో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎలా ప్రేమ చల్లారిపోతుందో చూస్తున్నాం. కనుక ఇటువంటి దినాల్లో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాక్యం ఏమిటనంటే, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. కీడు చేయదు కనుక మనము పొరుగువారి విషయంలో ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎవరవని వారితో మనము ప్రేమగా మాట్లాడాలి, వారితో మనము ప్రేమగా మసలుకోవాలి. మన క్రీస్తు ప్రేమ అంటే ఏమిటో వారికి చూపించాలి. దేవునికి స్తోత్రం కలగా. మన క్రీస్తు ప్రేమ అంటే ఏమిటో చూపించాలి. ఈరోజు మేము ఒక పెళ్ళికి వెళ్ళాం, తెలుగు బాప్టిస్ట్ చర్చికి. పెళ్ళికి వెళ్ళి పెళ్ళి అయిపోయింది, తిరిగి రిటర్న్ వస్తున్నాము. దగ్గరికి వచ్చేసాం, ఆ పాతున వలస అడ్డు రోడ్లోనికి వచ్చేసాము. ఒక వెహికల్ మాకంటే ముందుగా వస్తుంది. ఏమండి, ఆ యొక్క వెహికల్ బాగా ఎక్కువ ఒక పేడ మీద ఎక్కింది. ఎక్కేటప్పుడు ఆ పేడ నా పైకి తుల్లింది. నేను మంచి డ్రెస్ వేసుకున్నాను. ఆ పేడ ఎలా తుల్లిందంటే బొటన వేలు దగ్గర నుండి తల వరకు తుల్లింది. మొత్తం ఇదంతా మరి ఖాళీ లేదు. ఎంతగా తుల్లిందంటే అంతగా తుల్లింది. వెనక్కి వెళ్ళి బండి ఆపి అడగాలి. నేను నవ్వుముఖంతో ఉన్నాను. కరెక్ట్గా అదే టైంలో పెదపాడులో పాలు వేసేటటువంటి ఆ సహోదరుడు కరెక్ట్గా అక్కడ ఆగాడు. నాకేం బాధ అనిపించలేదు. ఎందుకంటే మనం క్రైస్తవులు కనుక మనం ప్రేమ చూపించాలి. నా వల్ల పొరపాటు జరగవచ్చు, నా వల్ల నేను కారు మీద వెళ్ళేటప్పుడు పొరపాటు జరగవచ్చు, కానీ ఆ సహోదరుడు కావాలని చేయలేదు కనుక ఏమండి, మరి నాకు కోపం రాలేదు, నాకు ఏమనిపించలేదు. ఇంటికి వచ్చాను, బట్టలన్నీ మార్చుకొని ఉతికాను. ఈ పాలువాడు నన్ను చూసి నా ప్రవర్తన చూసి మెచ్చుకుంటాడు. అంతే కదా, దేవునికి స్తోత్రం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. మనం ప్రేమ కలిగి ఉండేటప్పుడు పొరుగువానికి మనం కీడు చేయాలని ఆలోచన ఉండదు. కనుక వారు మనల్ని ప్రేమిస్తారు. మనకి ఏ హాని కూడా చేయడానికి ఇష్టపడరు. మనం ప్రేమిస్తూ ఉంటే మనకి హాని చేయడానికి వారు ముందుకు రారు, మనల్ని గౌరవిస్తూనే ఉంటారు. ఒక అద్భుతమైనటువంటి మంచి మాట ఏమిటంటే, మనము ప్రేమ కలిగి ఉండాలి. మన పొరుగువారి విషయంలో ప్రేమ కలిగి ఉండాలి. మన తమ్మినాటిపేట గ్రామంలో ఉన్న ప్రజల మధ్య మనము ప్రేమ కలిగి నడుచుకోవాలి, ప్రేమగా మాట్లాడాలి, ప్రేమగా ముచ్చటించాలి, ప్రేమగా వ్యవహరించాలి. ప్రేమ దోషములన్నీ కప్పుతుంది. మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే మీకు ఎవరు హాని చేయరు. ఆ మంచి విషయం ఏమిటి? నెంబర్ 1, ప్రేమ కలిగి ఉండాలి. నాతో చెప్పండి, నేను ఈరోజు ప్రేమ కలిగి ఉండడము నేర్చుకుంటాను. మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే మీకు ఎవరు హాని చేయరు. ఆ మంచి విషయం ఏమిటంటే ప్రేమ కలిగి ఉండాలి. పొరుగువారి విషయంలో ప్రేమ కలిగి ఉండాలి. రెండవది, మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనాన్ని 35వ వచనాన్ని చదువుదాం. సర్ప సంతానమా, తీసారా బైబిల్ గ్రంథం 12వ అధ్యాయము 34, 35 వచనం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును గదా. సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును,
దుర్జనుడు తన చెడ్డ ధననిధుల నుండి దుర్విషయములను తెచ్చును. దేవునికి స్తోత్రం. మీరు మంచి విషయములో ఆసక్తి కలిగి ఉంటే మీకు ఎవరు కూడా హాని చేయరు. మొదటిది ఏమిటండి? ప్రేమ కలిగి ఉండాలి. పొరుగువారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. మీరు పని చేస్తున్నటువంటి ఆ చోట, ఉద్యోగం చేస్తున్నటువంటి చోట అందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. మీరు పనులకు వెళ్తూ ఉంటారు, అక్కడ అనేక మంది ఎదురవుతారు. వారి విషయంలో ప్రేమ కలిగి ఉండేటప్పుడు మనకి ఎవరు కూడా హాని చేయరు. రెండవ విషయం ఏమిటంటే, దేవునికి స్తోత్రం, ఇక్కడ వ్రాయబడినది, హృదయమందు నిండియుండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. హృదయమందు నిండియున్న దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతుంది. మన హృదయములో మంచి విషయాలు ఉన్నాయి అనుకోండి, ఏం మాట్లాడతాం? మనం మంచి విషయాలే మాట్లాడతాం, సద్విషయాలు మాట్లాడతాం. మన హృదయములో ఉండేటటువంటి ఆ యొక్క మంచిని బట్టి సజ్జనుడు అంటే అర్థం ఏంటి? మంచివాడు హృదయం ఎలా ఉంటుంది? మంచిగానే ఉంటుంది. మాట్లాడే మాటలు కూడా మంచిగానే బయటికి వస్తాయి. మన హృదయము దేనితో నిండి ఉండాలి? మన హృదయం దేనితో? మంచి విషయాలతో మన హృదయము నిండి ఉండాలి. ఇక్కడ రాయబడింది చూడండి, సజ్జనుడు తన మంచి ధననిధి అంటే మంచి హృదయము. దేవునికి స్తోత్రం. మంచి ధననిధి అంటే అర్థం ఏంటండి? మంచి హృదయములో నుండి మంచి విషయాలే బయటకు వస్తాయి. చెడ్డ హృదయం నుండి చెడ్డ విషయాలు బయటకు వస్తాయి. వాళ్ళ గురుండి చెడ్డగా చెప్పడం, వీళ్ళ గురుండి చెడ్డగా చెప్పడం, చెడ్డగా ఆలోచించడము, చెడ్డ పనులు చేయడం. ఎప్పుడు మన హృదయం చెడ్డదిగా ఉండేటప్పుడు, మన హృదయము మంచిదిగా ఉండేటప్పుడు మంచి విషయాలే బయటికి వస్తాయి. మనం మాట్లాడినప్పుడు కూడా మంచి విషయాలే బయటకు వస్తాయి. మనం చేసే పనులు కూడా మంచిగానే ఉంటాయి. మన ప్రవర్తన కూడా మంచిగానే ఉంటుంది. దాన్ని బట్టి ఎవరు మనకు హాని చేయరు. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఇప్పుడు మన హృదయం ఎలా ఉండాలి? మంచి ధననిధి కలిగినటువంటి హృదయముగా మన హృదయము ఉంచుకోవాలి. చెడు అనేది మన హృదయంలోనికి రానివ్వకుండా, ఒకవేళ వచ్చినా సరే దాన్ని త్రోసివేయాలి. మనం ఎప్పుడు మన హృదయం నిండా మంచి విషయాలు ఉంచుకోవాలి. మంచి విషయాలు స్టోర్ చేసుకుంటే ఆ బయటికి కూడా మంచి విషయాలే వస్తాయి. అటువంటి వారిని సజ్జనులు అంటారు. సజ్జనులు అంటే అర్థం ఏంటంటే మంచివారు. దేవునికి స్తోత్రం. మంచి హృదయము కలిగిన వారు. ఆ యొక్క సహోదరి, తన హృదయం చాలా మంచిదండి. ఆ సహోదరుడు యొక్క హృదయం చాలా మంచిదండి. ఎంత గౌరవం, ఎంత మర్యాద. అటువంటి హృదయం కలిగినటువంటి వారికి హాని ఎవరు చేస్తారు? హాని ఎవరు కూడా చేయరు. మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే మీకు హాని చేయవారు ఎవరు కూడా ఉండరు. చెడ్డ విషయంలో ఆసక్తి కలిగి ఉంటే మీకు అందరూ శత్రువులు అయిపోతారు. మనకు అందరూ శత్రువులు అయిపోతారు. కానీ దేవుడు అది కోరుకోవడం లేదు. ఏమి కోరుకుంటున్నారు? మంచి విషయంలో మీరు ఆసక్తి కలిగి ఉండండి, మీకు ఎవరు కూడా హాని చేయరు. మూడవది, చివరిది, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము ఒకసారి చదవండి. 5వ వచనం చదవండి. 8వ అధ్యాయము 5వ వచనం. ధర్మము నాచరించు వారికి కీడేమియు సంభవింపదు. సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకొందరు. దేవునికి స్తోత్రం. ధర్మమును ఆచరించు వారికి ఏముండదమ్మా? కీడు ఉండదు. ధర్మమును ఆచరించు వారికి కీడు. ధర్మము, న్యాయము, ధర్మముగా నడుచుకోవడం, న్యాయముగా నడుచుకోవడం, అటువంటి వారికి ఏముండదు? కీడు ఉండదు.
న్యాయముగా వెళ్తే ఏమొస్తుందండి మాకు, ధర్మముగా వెళ్తే మాకు ఏమొస్తుందండి అనేటటువంటి చెడ్డ ఆలోచన కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. ధర్మాన్ని అనుసరించిన వాళ్ళు, న్యాయాన్ని అనుసరించినటువంటి వారికి మేలు అంత తొందరగా రాదు. అందువలనే జ్ఞానులు ఏమంటారు, ఈరోజు నేను చేసినటువంటి ధర్మమును బట్టి, ఈరోజు నేను నడిచినటువంటి ధర్మ నడతను బట్టి, ఈరోజు నేను న్యాయముగా నడుచుకున్నటువంటి విధానం బట్టి, ఈరోజు నేను కష్టం అనుకోవచ్చు, శ్రమలు అనుకోవచ్చు, ఏదో ఒక రోజు దేవుడు నన్ను హెచ్చిస్తాడు అని ఎవరు ఆలోచిస్తారు? జ్ఞానవంతులు, బుద్ధివంతులు ఆలోచిస్తారు. ధర్మముగా నడుచుకునే వారికి, న్యాయముగా నడుచుకునే వారికి వెంటనే ఫలితము ఉండదు, కొన్ని రోజులు పడుతుంది. జ్ఞానులు ఏమనుకుంటారంటే, ఏ రోజుకైనా నాకు మంచి రోజులు రావా, నాకు వస్తాయి, కానీ నేను ధర్మాన్ని వీడాను, న్యాయాన్ని నేను వీడాను. ధర్మముగా నడుచుకోవడం, న్యాయముగా నడుచుకునే వారికి ఏమి రాదమ్మా, కీడు అనే దగ్గరికి రాదు. మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే మీకు హాని చేయవాడు ఎవడు కూడా ఉండడు. ఏంటి మంచి ఏమిటండి? ధర్మముగా నడుచుకోవడం, న్యాయముగా నడుచుకోవడం. ధర్మం ఈరోజు ధర్మం బొత్తిగా నశించిపోతుంది, న్యాయం బొత్తిగా నశించిపోతుంది. ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. మన శ్రీకాకుళం పట్టణము, మన శ్రీకాకుళం జిల్లా వార్తలు చూస్తే చాలు, ఎంత ఘోరంగా ఉన్నాయో. మన శ్రీకాకుళంలో జరుగుతున్నటువంటి ఘోరాలు, మన శ్రీకాకుళం జరుగుతున్న నేరాలు చాలా భయంకరంగా మనకి కనిపిస్తున్నాయి. ఇంకా కావలసినవి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని వీడారు, న్యాయాన్ని వీడారు. శత్రువులు ఎక్కువైపోతారు, కీడు చేసేవాళ్ళు ఎక్కువైపోతారు. కనుక దేవుడు అంటున్నాడంటే, మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారై ఉంటే మీకు ఎవరు కూడా హాని చేయరు. మూడవది ఏం నేర్చుకున్నాం మనము? ధర్మాన్ని ఆచరించాలి, న్యాయాన్ని అనుసరించాలి. ఏది ధర్మము అది చేపట్టాలి, ఏది న్యాయము అది తలంచుకోవాలి. క్రైస్తవులుగా మనకు చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎవరికి అన్యాయం చేయకుండా ఉండాలి, మనం ఎవరు కూడా మోసం చేయకూడదు. మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ మనం ఎవరికి అన్యాయము చేయకూడదు, ధర్మాన్ని వీడకూడదు. అలాగ నడుచుకుంటే ఏమండి, మనకి ఎవరు కూడా కీడు చేయరు. ఎలా చేస్తారు? వాళ్ళకి మనసు ఎలా వస్తుందో చెప్పండి. వాక్యం సెలవిస్తుంది, మీరు మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటే మీకు ఎవరు కూడా కీడు చేయరు. అటువంటి జీవితాన్నే మన దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన కూడిక రోజు, ఈరోజు వచ్చినటువంటి మనందరము కూడా నేర్చుకున్న ఈ యొక్క మంచి విషయాలు, 3 మంచి విషయాల్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఏంటా 3 విషయాలు నేర్చుకున్నాము? ప్రేమ కలిగి ఉండాలి, ఇరుగు పొరుగు వారి వల్ల ప్రేమ కలిగి ఉండాలి. రెండవది ఏమిటి నేర్చుకున్నాము? మంచి ధనం ఏదంటే, మంచి హృదయం గలవారమై మంచి ఆలోచన కలిగి ఉండి ఏమనండి, మంచి విషయాల గురించి మనము ఆసక్తి కలిగి ఉండాలి. మన హృదయములో నుండి మంచి మాటలు రావాలి, మన హృదయం నుండి ఒకరికి ప్రయోజనం కలిగే మాటలు రావాలి. మన మాటలు ఉప్పు వేసినవిగా ఉండాలి, అప్పుడు మనకి ఎవరు కూడా కీడు చేయరు. మూడవది ఏంటంటే, ధర్మాన్ని పాటించాలి, న్యాయాన్ని పాటించాలి. ఏది ధర్మమో ఏది న్యాయమో తెలుసుకొని అందులో నడవమని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. అప్పుడు మనకి ఎవరు కూడా హాని చేయరు, మనకి ఎవరు కూడా కీడు చేయరు. ఎంత మంచి మాటలు దేవుడు మనకు ఈ రాత్రి అనుగ్రహించాడు. ఈ యొక్క మాటలను బట్టి మనము ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సంవత్సరము ఈ యొక్క మంచి విషయాల్ని మన హృదయంలో ఉంచుకొని మంచి ప్రవర్తన గలవారమే మనము జీవించడానికి మనం ముందుకు సాగుదాం. తల ఉంచుదాం, కాండ మూసుకుందాం. ప్రేమ, మంచి హృదయము, ధర్మమును ఆచరించడం,
ఈ మూడింటి విషయంలో మనం ఆసక్తి కలిగి ఉంటే మనకి ఎవరు కూడా హాని చేయరు. ఈ మాటలు దేవుడు మన హృదయములో ఫలింపు చేయునట్లు ప్రార్థన చేసుకుందాం.